హలో అండి, మహాలక్ష్మి అందరికీ అండి. ఇదిగోండి చూడండి, మనం అయితే ఈ బీడ్స్ జ్యువెలరీని అయితే మేకింగ్ అయితే చేసాం కదండి. ఈ చైన్ ఇలా ఇందులో అయితే హెవీగా కనిపిస్తుంది కదా. ఇంత హెవీగా వద్దు, సింపుల్గా కావాలని చెప్పి అయితే మనకైతే ఒక ఆర్డర్ అనేది వచ్చిందండి. సింపుల్గా అనేది చైన్ మేకింగ్ చేస్తున్నాం ఇప్పుడు. చూడండి, డైమండ్ షేప్ వైట్ కలర్లో తీసుకున్నాను, ఇంకా అలాగే గ్రీన్ కలర్ మ్యాట్లో కుందన్స్ అనేవి తీసుకున్నాను. కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి ప్లీజ్. నేను డిజైనింగ్ చేసే నా వర్క్ ప్లేస్ ఇదేనండి. నేను మేకింగ్ చేసే వర్కింగ్ ప్లేస్ ఇదే. మొత్తం కూడా నాకు సపరేట్గా రూమ్ అనేది లేదు. మొత్తం అంతా ఒక చోటనే ఉండి చేసుకోవాలన్నమాట. ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. చూడండి, నేనైతే పెండెంట్ అనేది డిజైనింగ్ అనేది చేస్తున్నాను. చూసారా, డైమండ్ షేప్ ఇంకా అలాగే గ్రీన్ కలర్ ఐ షేప్ని యూజ్ చేసి చేస్తున్నాను అనమాట పెండెంట్ అనేది. ఈ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్కి సింపుల్గా అయితే కావాలని అయితే అడిగారండి. మనమైతే స్కై బ్లూ కలర్లో ఫుల్ హెవీ డిజైనింగ్ అనేది ఇచ్చున్నాము. బట్ ఇందులో మాత్రం మేకింగ్ అంతా కూడా సింపుల్గానే చేస్తామన్నమాట. ఫస్ట్ చూడండి, అలా ఎండిఎఫ్ బేస్కి మనం అయితే డిజైనింగ్ అనేది చేసుకోవాలి. ఏ బిజినెస్కైనా ఓపిక అనేది చాలా అవసరం అండి. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అప్పటి వరకు మనమైతే ఎదురు చూస్తూ ఉండాల్సిందేనండి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మా ఈ చిన్న బిజినెస్ని చాలా చిన్న చూపు చూస్తున్నారండి. ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ చేసి మాత్రం మాట్లాడొద్దు. ఎందుకంటే మేము కూడా చేసేది వర్కే అండి. ఇంట్లో అన్ని పనులని మేనేజ్ చేసుకుంటూ, పిల్లల్ని, ఇంట్లో హస్బెండ్ని, ఇంటిని మేనేజ్ చేసుకుంటూ మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉంటామండి. మీరు అనొచ్చు, ఎందుకు దాని బదులు ఇంట్లో అలా సైలెంట్గా కూర్చోవచ్చు కదా, ఈ వర్క్స్ అన్నీ ఎందుకు చేసుకోవడం అని మీరు అనొచ్చు. బట్ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు అంటారు కదండి. ఆ విధంగా అయితే మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ప్లీజ్ అండి, అలాంటి ఉమెన్స్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్లీజ్ తక్కువ చేసి మాత్రం మాట్లాడు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇది రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి నేను చెప్పే సజెషన్ ఒకటేనండి. మీ ఏ బిజినెస్ అయినా కానీ మనం మనీ ఇన్వెస్ట్ చేయందే, మనం డబ్బులు పెట్టుబడి పెట్టందే ఏ బిజినెస్ని కూడా స్టార్ట్ చేయలేము. అదేదో మీ అమౌంట్ అలా అంటే మీరు మీ దగ్గర ఉన్న మనీతోనే మీరు స్టార్ట్ అనేది చేసుకోండి. ఎక్కువ తెచ్చుకొని చేసుకునే విధంగా కాకుండా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్తోనే మీ మనీ అయి ఉండి మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటేనే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మన వాళ్ళు ఏమీ అనకపోయినా మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని వెనక్కి లాగడానికే చూస్తుందండి ఎప్పటికప్పుడు. బట్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఎప్పటికీ కూడా మనం మధ్యలో ఆపకూడదండి. మొదలుపెట్టిన పనిని అస్సలు గివప్ ఇవ్వద్దు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి అస్సలు గివప్ ఇవ్వద్దండి. బట్ ఎవరైనా ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ తక్కువ చేసి మాత్రం మాట్లాడద్దండి. ఎవరి పని వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్లో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయిందండి. ఎలా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, 60 years అట్లాంటి ఏజ్ అయిపోయే వాళ్ళు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నారండి. ఇప్పుడు అంత కాంపిటీషన్ పెరిగిపోయిందనమాట. చిన్న పిల్లల నుంచి కూడా మొదలుపెట్టండి ఈ బ్యాంగిల్స్ అనేవి చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఎవరైనా ఇక మీదట స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ అన్ని ఓపిక ఉండి, ఇంకా అలాగే మనీ అనేది మేము పెట్టుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే స్టార్ట్ అనేది చేసుకోండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే చాలా టైమే పడుతుంది. మెయిన్గా చూడండి, గేజ్ వైర్ వచ్చేసి నేను 16 inches అయితే తీసుకొని బీడ్స్ని ఈ విధంగా అయితే ఎక్కించేసుకొని సెటప్ చేసుకున్నానండి. చూడండి, ఈ ఫింగర్ని ఇట్లా పెట్టుకొని 1 inch వచ్చే విధంగా మనమైతే లాక్ బీడ్స్ని ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్క బీడ్ని ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. చూపించిన విధంగా అయితే మీరు కూడా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. చేయడం రాని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోయేలా ఉంటుందండి నేను చూపించేది. ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి,
అస్సలు ఎటు కూడా అటు ఇటు కూడా కదలకుండా కరెక్ట్గా సమానంగా చూసుకుంటూనే మనం అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఈ బీడ్స్ అనేవి. ఒక్కవైపు సెట్ చేసుకోవడమే కష్టం రా బాబా అంటే ఇంకోవైపు కూడా సెట్ చేయాలంటే ఇంకా తల ప్రాణం తోక్కొచ్చేస్తుందండి. సో అందుకనే చెప్పాను ఓపిక ఉండాలని చెప్పి. చాలా ఓపిక ఉంటేనే కదండి ఏదైనా సాధించగలము. సో అదండి మ్యాటర్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ చైన్ ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఆర్డర్స్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నాను, కానీ ఇప్పటివరకు ఆన్లైన్ నుంచి ఒక్క ఆర్డర్ కూడా రాలేదండి. అన్నీ ఆఫ్లైన్లోనే తీసుకున్నాను ఆర్డర్స్ అనేవి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మా ఈ చిన్న బిజినెస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మేకింగ్ వీడియోస్ అనేవి పోస్టింగ్ చేస్తూనే ఉన్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మా చిన్న బిజినెస్ని. ఈ విధంగా బీడ్స్ జ్యువెలరీనే కాకుండా ఇంకా మీకు ఎలాంటి బీడ్స్ జ్యువెలరీ కావాలన్నా, ఎలాంటి చైన్స్ కావాలన్నా కానీ నేనైతే మేకింగ్ చేసి పంపిస్తానండి. మీరు వస్తుందా లేదా, ఇది జెన్యూన్ పేజా, మనీ కొట్టిన తర్వాత నమ్మచ్చా లేదా అనే విధంగా అయితే ఏం ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే నేను అప్పుడే దగ్గర కరోనా టైం అప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. బట్ పోస్టింగ్ అయితే 1 ఇయర్ నుంచే చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ ఆన్లైన్లోకి బిజినెస్ని అయితే తీసుకురావడం అయితే 1 ఇయర్ నుంచే చేశానన్నమాట. సో దాన్ని బట్టి మనమైతే అన్నీ కూడా నీట్ ఫినిషింగ్తో మీ వరకు వచ్చే వరకు కూడా బాధ్యత మాదండి. ఐటమ్ అనేది క్వాలిటీలో కానీ, కుందన్స్ క్వాలిటీ, బీడ్స్ క్వాలిటీలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కూడా అవ్వమండి. అంతా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో మంచి క్వాలిటీతోనైతే మీకైతే అందించడం అనేది జరుగుతుంది. చూడండి ఈ విధంగా లాక్ బీడ్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. మీకు స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను, కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పి. చాలా వరకు ఈ వీడియోస్ కూడా చేస్తున్నారు కదండి. సో అందుకని చెప్పి కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను. ఎవరికైనా స్లోగా కావాలి వీడియో అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేను స్లోగా చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అసలు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలంటే ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరక. సో ఇదండి ఫైనల్గా ఇవాల్టి వీడియో. మీరు మీ ఇంట్లో ఎలాంటి అకేషన్కైనా కానీ రిటర్న్ గిఫ్ట్స్ని కూడా మనం అయితే చేస్తామండి. అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడైతే ఆఫర్ అయితే రన్ అవుతుందండి. క్రిస్మస్కి ఇంకా అలాగే సంక్రాంతికి కూడా ఈ 2 months కూడా ఆఫర్ అనేది ఉంటుందండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. బ్రాస్లెట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నాము. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ అనేది పెడతానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెసేజ్ అయితే చేయండి. మరి అయితే ఇంక లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్స్ అనేది చేసుకోండి.